ప్రైజలాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు మా ఊరు వచ్చానండి. మా గేదెలకి మేత కోసం మా పొలం వచ్చానండి. చూశారు కదా పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఈ సందర్భంగా ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నానండి. ఏంటంటే ఈ మొక్కలను చూసినప్పుడు ఈ విత్తనాలు, ఈ మొక్కలు వేసేటప్పుడు విత్తనాలు ఉంటాయి కదా, గింజలు, అవి పొలంలో వేయటం వలన అవి భూమిలో చనిపోయి మళ్ళీ తిరిగి బతకటం వలన ఈ మొక్కలుగా వచ్చినాయి. చనిపోయి తిరిగి మళ్ళీ బతికి ఈ మొక్కల రూపంలో ఆనందకరంగా పైకి చూస్తున్నాయి. చూడండి, ఎదురు ఆకాశం వైపుకే అవి ఉన్నాయి. దీన్ని మన బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదండి. ఏంటంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి దేవుడు చెప్పాడు కదండి మనకి. అలాగే మన పాపం విషయంలో చనిపోయి యేసు రక్తంలో కడగబడి తిరిగి మరలా బతికి పునర్జన్మగా బాప్తిసం తీసుకొని పునర్జన్మగా పొందటం వలన మనం కూడా ఈ మొక్కల్లాగా ఆహ్లాదకరంగా ఫలింపు చెందుతామండి. అంతేకాదండి, ఇవి ఆకాశం వైపుకే చూస్తున్నాయి. అలానే మనం కూడా భూమి మీద ఉన్న వాటి కోసం ఆశపడటం కాదు, కానీ పరలోకమందున్న రాజ్యం కోసం మొదట ఆయన రాజ్యం కొరకు మనం వెతికితే భూలోకం ఉన్నవన్నీ మన వెంబట వచ్చేటట్టు దేవుడు మనకు సహాయం చేస్తాడండి. దానికి మనము పట్టుదల కలిగి దేవుని రాజ్యం కోసం, పరలోక రాజ్య వారసులం కావడం కోసం పట్టుదలతో ప్రార్థన చేయాలండి. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.